హాయ్ అండి, ఈరోజు మీకు ఒక సూపర్ టేస్టీ అండ్ ఫెస్టివల్ స్పెషల్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. అది పల్లీల బొబ్బట్లు. వినడానికి కొత్తగా ఉన్న టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. బయట సాఫ్ట్గా, లోపల పల్లీల పూర్ణంతో చాలా రుచిగా ఉంటుందండి. ఫెస్టివల్స్ అప్పుడు ఈ బొబ్బట్లు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. చాలా సింపుల్ స్టెప్స్తో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో రెసిపీ మొత్తం చూసి ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం. సో ఫస్ట్ పచ్చిశనగకాయలు తీసుకొని వాటిలోని పల్లీల్ని తీసి వాటిని బాగా వాష్ చేసి మనం వాటిని బాయిల్ చేసుకోవాలండి. అవి బాగా బాయిల్ అయిన తర్వాత ఇలా వాటర్లో నుంచి తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు దాకా మైదా పిండి అండ్ 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ తీసుకోవాలండి. అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేస్తూ వీడియోలో చూపించినట్లు ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. చాలా మెత్తగా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అలా బాగా చేత్తో ఒత్తుకొని ఒక వెట్ క్లాత్ తీసుకొని దాని మీద వేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న పల్లీల్లో ఒక 1 కప్ దాకా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత అందులో ఒక 3/4 కప్పు దాకా బెల్లం తురుము వేసుకోవాలండి. అలాగే అందులో 3 యాలకులు వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలండి. అంటే మరీ కోర్స్గా కాకుండా కొద్దిగా లైట్గా కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. అలా మిక్సీ చేసిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకు స్టిక్కీనెస్ లేకుండా ఉంటుందండి. 30 మినిట్స్ తర్వాత దాన్ని బయటికి తీసి బాగా మిక్స్ చేసుకొని తర్వాత మన చేతికి గీ కానీ ఆయిల్ కానీ రాసుకొని కొద్దిగా పల్లీల పూర్ణం తీసుకొని చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం కలిపెట్టుకున్న మైదా పిండి మిశ్రమం నుంచి కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు స్ప్రెడ్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీ ఉండని ఇందులో పెట్టి చుట్టూ క్లోజ్ చేసి చేతికి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇలా ప్రెస్ చేయాలండి. తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకొని చేత్తో ఇలా స్ప్రెడ్ చేస్తే మనకు బొబ్బట్టు రెడీ అయిపోతుందండి. మీరు చేత్తో అయినా ఒత్తుకోవచ్చు. అలా లేకుండా ఇలా స్ప్రెడ్ చేస్తే మనకు లోపల ఉన్న పల్లీ పూర్ణం అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి మనం రెడీ చేసి పెట్టుకున్న బొబ్బట్టు వేసి ఆయిల్ కానీ గీ కానీ వేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. అలా బాగా కాలిన తర్వాత పక్కకు తీసుకుంటే ఎంతో సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఉండే మన పల్లీ బొబ్బట్లు రెడీ అయిపోతాయండి. అంతేనండి, పూర్ణంతో కాకుండా ఇలా పల్లీతో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్ కూడా ఉంటుంది. ఎవరైనా చేయొచ్చు. రెసిపీ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.